ఇంతకుముందు వీడియోలో మనం అకర్ణీయ సంఖ్యలు గురించి తెలుసుకున్నాం. మరి ఆ అంశం మీద సమస్యల సాధన విధానం కూడా చూస్తున్నాం. ఈ వీడియోలో కరణీయ సంఖ్యలు అనేటువంటి అంశము పరిశీలించి దాని మీద కొన్ని సమస్యల సాధన విధానం చూద్దాం. మరి కరణీయ సంఖ్యలు అంటే ఏంటి? అంటే ఇవి p/q రూపంలో రాయలేనటువంటి సంఖ్యలు. అంటే ఈ సంఖ్యలకి మనం దశాంశ రూపంలో విలువలు రాసినప్పుడు అవి ఎట్లా ఉంటాయంటే అంతం కాకుండా ఉంటాయి, అలాగే ఆవృతం కాకుండా ఉంటాయి. అంతం కాదు, ఆవృతం కాదు. అటువంటి వాటిని మనం కరణీయ సంఖ్యలు అంటాం. కానీ కరణీయ సంఖ్యల మీద సమస్యల సాధన విధానం అంటే ఒక రకంగా నిరూపించటం. ఏ విధంగా నిరూపిస్తాము? ఆ పద్ధతి ఏంటంటే, మనము కరణీయ సంఖ్యలను నిరూపించమన్నప్పుడు కరణీయ సంఖ్య కాదు అనుకొని మనం సాధన విధానం మొదలు పెడతాం. కొన్ని సోపానాల తర్వాత మనకి అంతకుముందే మనకి తెలిసినటువంటి అంశాలని వాటికి విరుద్ధంగా మనకి వాక్యం వస్తుంది. ఆ విధంగా విరుద్ధంగా రావటానికి కారణము ఏమై ఉంటది అంటే, మొదట మనము అది ఏమో నిరూపించమంటున్నాము, అది కాకోకుండా వేరే తీసుకొని చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా వచ్చింది అని వాక్యం రాసుకొని అప్పుడు అది కరణీయ సంఖ్య అని చెప్పడం జరుగుతుంది. అంటే దీన్ని ప్రూవింగ్ బై నెగేషన్ అని పిలుస్తూ ఉంటాం. సరే, అది ఎట్లా ఏంటి అనేది చూద్దాం. చూడండి, ఇక్కడ √2 కరణీయ సంఖ్య అని చూపము. ఇది ఎట్లా నిరూపిస్తున్నాము చూడండి. √2 అనేది అకరణీయ సంఖ్య అనుకున్నాము అని మొదటి వాక్యం తీసుకుంటున్నాం. అంటే కరణీయ సంఖ్యని తీసుకోమంటే అని చూపించమంటే మనం ఏమంటున్నాం అంటే, కరణీయ సంఖ్యను తీసుకోకుండా దాని వ్యతిరేకం అంటే అకరణీయ సంఖ్య అనుకున్నాము. ఎందుకంటే వాస్తవ సంఖ్యలు మనం ఏది తీసుకున్నప్పుడు అది కరణీయ సంఖ్య అవ్వాలి, అకరణీయ సంఖ్య అవ్వాలి. కరణీయ సంఖ్య కాదంటే అకరణీయ సంఖ్య అవుతుంది, అకరణీయ సంఖ్య కాదంటే కరణీయ సంఖ్య అవుతుంది. ఇక్కడ రెండిట్లో ఏదో ఒకటి అవ్వాలి. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే √2 అకరణీయ సంఖ్య అనుకున్నాం. మరి అకరణీయ సంఖ్య అయినట్లయితే ఇది ఏ రూపంలో ఉండాలి అంటే a/b రూపంలో ఉండాలి. కాబట్టి a మరియు bలు పరస్పర ప్రధాన సంఖ్యలై b ≠ 0 అయ్యే విధంగా, అంటే కింద హారము 0 కాకూడదు, ఆ విధంగా ఉండేటట్టుగా a/b అవుతుంది. √2 a/b. కాబట్టి దీన్ని కొద్దిగా మార్పులు చేసినప్పుడు ఎట్లా వస్తుందంటే b × √2 a. మరి ఇరువైపులా వర్గం చేసినప్పుడు ఏమవుతుంది? b × √2² a². కాబట్టి ఇక్కడ మనం వర్గం చేసినప్పుడు b² √2² అంటే 2 a². దీన్ని నేను 1 అని అనుకుంటున్నాను, గుర్తుపెట్టుకుంటున్నాను. ఇప్పుడు దీని జాగ్రత్త పరిశీలించినట్లయితే b² 2తో హెచ్చవేస్తే a². అంటే a² అనేది 2 ఒక గుణిజంగా ఉంటుంది. అంటే a² అనేటువంటి విలువ 2 భాగిస్తుంది అని చెప్పవచ్చు.
ఎప్పుడైతే ఏ స్క్వేర్ అనేది 2 భాగిస్తుందో ఏను కూడా 2 భాగిస్తుంది. అదే ఇక్కడ రాశాం, ఏ స్క్వేర్ను 2 భాగిస్తుంది కాబట్టి ఏను 2 భాగిస్తుంది. ఇది రెండో సోపానంగా గుర్తుపెట్టుకుందాం. ఇప్పుడు దీని నుండి ఎప్పుడైతే ఇక్కడ మనం ఏ అనేది 2 భాగిస్తుంది అంటున్నాను, ఏ అనేది ఎట్లా ఉండొచ్చు, ఇది అంటే సరిసంఖ్యగా ఉండొచ్చు, అంటే 2 యొక్క గుణిజంగా ఉండొచ్చు. కాబట్టి దీని నుండి ఏ ఈజ్ ఈక్వల్ టు 2c. కాబట్టి సి అనేది ఒక పూర్ణ సంఖ్యగా రాయవచ్చు. ఇప్పుడు ఏ అనేది 2c అనే దాన్ని మనం 1 ప్రతిక్షేపించు. అప్పుడు ఏమవుతుంది, 2 × b² ఈజ్ ఈక్వల్ టు ఏ బదులు 2c రాస్తే 2c². కాబట్టి దీని నుంచి 2 × b² ఈజ్ ఈక్వల్ టు 2c² అంటే 4c². 2² అంటే 4c². ఇప్పుడు 2 అనేది 4లో 2 సార్లు పోతుంది, అంటే b² ఈజ్ ఈక్వల్ టు 2c². ఇప్పుడు ఇక్కడ మళ్ళీ జాగ్రత్తగా గమనించినట్లయితే b² అనేది 2 యొక్క గుణిజంగా కనిపిస్తుంది కదా. అంటే దీన్ని బట్టి ఏం చెప్పవచ్చు అంటే b² అనేది 2 భాగిస్తుంది, దీని నుంచి b అనేది కూడా 2 భాగిస్తుంది. కాబట్టి ఇక్కడ దీన్ని 3 అనుకుందాం. ఇప్పుడు 2 వాక్యాలు చూడండి, ఏ అనేది 2 భాగిస్తుంది, బి అనే దాన్ని కూడా 2 భాగిస్తుంది. అంటే ఏ బిలకి 2 అనేది మనకి ఉమ్మడి కారణాంకంగా ఉంటుంది కదా. ఆ ఉమ్మడి కారణాంకము అని అన్నప్పుడు మనం దాన్ని సామాన్య కారణాంకం అని కూడా అనొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 మరియు 3 నుండి ఏ మరియు బిలకు 2 సామాన్య కారణాంకం. అంటే ఇప్పుడు మనకి ఇది విరుద్ధంగా కనిపిస్తుంది, ఎందుకంటే మొట్టమొదటి వాక్యంలో మనం ఏమని తీసుకున్నామంటే ఏ బిలు పరస్పర ప్రధాన సంఖ్యలు అని తీసుకోవడం జరిగింది. ఇదిగోండి, ఏ బిలు పరస్పర ప్రధాన సంఖ్యలు అయ్యే విధంగా మనం తీసుకున్నాం. మరి ఇప్పుడు చూసినట్లయితే ఆ రెండిటికి ఉమ్మడి కారణాంకం ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇది ఎట్లా ఉంటుంది, పరస్పర ప్రధాన సంఖ్యలు అయినప్పుడు అది మరి 2 అనేది ఉమ్మడి కారణాంకంగా ఉండకూడదు కదా. మరి ఇట్లా ఎందుకు వచ్చింది అంటే మనము మొట్టమొదట అకరణీయ సంఖ్య అని మనం ప్రతిపాదించింది తప్పనమాట. ఆ విధంగా తీసుకోవటం వల్లనే వచ్చింది. కాబట్టి అందువలన √2 అకరణీయ సంఖ్య అని ప్రతిపాదించినది తప్పు. ఇక్కడ ఎప్పుడైతే అది అకరణీయ సంఖ్య అనేది తప్పు అంటున్నామో మరి ఏమై ఉండాలి, కరణీయ సంఖ్య అయి ఉండాలి. కాబట్టి దీని నుండి √2 కరణీయ సంఖ్య అని చెప్పవచ్చు. ఇప్పుడు మనం ఇంకోటి చూద్దాం, √3 కరణీయ సంఖ్య అని చూపుము. చూడండి, ఇదే పద్ధతి మనం ఎట్లయితే √2 కరణీయ సంఖ్య అని చూపించడానికి ఎట్లయితే మనము చేశామో అదే విధంగా ఇప్పుడు ఇక్కడ మనం చేసేటువంటి వేరే ఉదాహరణలు కానీ లెక్కలు కానీ అదే పద్ధతులు వెళ్తూ ఉంటాయి. ఇక్కడ మీరు 1-2 చేశారంటే ఆటోమేటిక్గా మీకు అలవాటు అయిపోతుంది. చూడండి, ఇప్పుడు ఇక్కడ √3 కరణీయ సంఖ్య అని చూపాలి. ఇక్కడ మనం ఫస్ట్ స్టెప్ అనుకుంటాం, మనం √3 అకరణీయ సంఖ్య అనుకున్నాము. ఇక్కడ ఏ మరియు బిలు పరస్పర ప్రధాన సంఖ్యలై బి ≠ 0 అయ్యే విధంగా √3 = a/b అనుకున్నాం. ఇక్కడ బి తీసుకున్నట్లయితే ఏమవుతుంది, √3 × b = a. ఇక్కడ ఇరువైపులా వర్గం చేసినప్పుడు ఏమవుతుంది, √3 × b² = a². అంటే 3√3² అన్నప్పుడు 3 × b² = a². ఇది ఒకటి అనుకుందాం. ఇప్పుడు దీనిలో ఇప్పుడు a² అనేది 3 యొక్క గుణిజంగా కనిపిస్తుంది కదా. అంటే ఇక్కడ ఏం రాయొచ్చు, మనం a² 3 భాగిస్తుంది అని రాయొచ్చు. ఎప్పుడైతే a² అనే దాన్ని 3 భాగిస్తుందో
ఏను కూడా భాగిస్తుంది. అది 2 అని అనుకున్నాం. ఇప్పుడైతే మనకు ఏ అనేది 3 భాగిస్తుందో అప్పుడు ఏని ఎట్లా రాయొచ్చు, అట్లా ఉందనుకోవచ్చు. అంటే 3 ఇంటూ సి అనేది ఒక పూర్ణ సంఖ్యగా అనుకున్నట్లయితే కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు 3c. ఇప్పుడు ఈ విలువని మనం 1లో ప్రతిక్షేపిద్దాం. కాబట్టి 3 ఇంటూ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ బదులు 3c రాశాం కాబట్టి 3c హోల్ స్క్వేర్. దట్ ఎంప్లాయిస్ 3 ఇంటూ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3c హోల్ స్క్వేర్ అంటే 9c స్క్వేర్. ఇప్పుడు 3 అనేది 9లో 3 సార్లు పోతుంది అంటే బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3c స్క్వేర్. కాబట్టి మళ్ళీ ఇక్కడ దీన్ని పరిశీలించినప్పుడు ఎట్లా ఉంటుంది, బి స్క్వేర్ అనేది 3 యొక్క గుణిజంగా ఉంది. కాబట్టి మనం ఏమని రాయొచ్చు, మనం బి స్క్వేర్ ను 3 భాగిస్తుంది అంటే బి అనే దాన్ని కూడా 3 భాగిస్తుంది. ఇది ఇక్కడ రాశాం. ఇది 3వ సోపానంగా గుర్తుపెట్టాం. ఇప్పుడు 2, 3 గమనించండి. 2, 3 గమనించినట్లయితే ఏముంది ఇక్కడ, ఏ అనే దాన్ని 3 భాగిస్తుంది, బి అనేది దాన్ని కూడా 3 భాగిస్తుంది. అంటే ఏ బిలకి ఉమ్మడి కారణాంకంగా 3 ఉన్నట్టుగా ఇక్కడ మనకి వస్తుంది. అవునా? కానీ మనం మొట్టమొదటి వాక్యం తీసుకున్నప్పుడు ఇక్కడ ఏముంటుంది, ఏ మరియు బిలు పరస్పర ప్రధాన సంఖ్యలు అంటున్నాం. పరస్పర ప్రధాన సంఖ్యలు అంటే రెండింటికి కూడా ఉమ్మడి కారణాంకం అనేది లేదు, కానీ ఇక్కడ ఉన్నట్టుగా వస్తుంది. అంటే ఈ విధంగా వ్యతిరేకమైనటువంటి వాక్యం ఎందుకు వచ్చింది అంటే మనము మొట్టమొదటిగా √3 అకరణీయ సంఖ్య అని అనుకోవటం వలన వచ్చింది కదా. కాబట్టి ఇప్పుడు వీటికి సంబంధించి వాక్యం విధంగా రాసింది, ఏ మరియు బిలు పరస్పర ప్రధాన సంఖ్యలని తీసుకున్న అంశంనకు ఇది విరుద్ధము. కాబట్టి అందువలన √3 అకరణీయ సంఖ్య అని ప్రతిపాదించినది తప్పు. దీని నుండి √3 కరణీయ సంఖ్య అని చెప్పవచ్చు. ఇప్పుడు మనం అభ్యాసం 1.4లో ఒకటి లెక్క చూద్దాం. దానిలో మనకి కొన్ని బిట్లు ఉన్నాయి. దానిలో మనం సులభం దగ్గర నుంచి కష్టం దగ్గరికి వెళ్దాం. సులభం సరికే మనం ఇప్పుడు చూసిన మాదిరిగానే మనకి 4వ బిట్టు ఉంటుంది. √5 కరణీయ సంఖ్య అని చూపము. ఇప్పుడు ఎట్లా చూడాలి, √5 అనేది ఏం తీసుకుంటాం మనం, ఇక్కడ కరణీయ సంఖ్య అన్నాడు కాబట్టి అకరణీయ సంఖ్య అనుకున్నాం. కాబట్టి ఏ మరియు బి పరస్పర ప్రధాన సంఖ్యలే, బి నాట్ ఈక్వల్ టు 0 అయ్యే విధంగా √5 ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి అగును. ఇక్కడ బి తరలించినప్పుడు బి ఇంటూ √5 ఈజ్ ఈక్వల్ టు ఏ. ఇరువైపులా వర్గం చేయగా అప్పుడు ఏమవుతుంది, బి ఇంటూ √5 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. ఇక్కడ బి స్క్వేర్ ఇంటూ √5 హోల్ స్క్వేర్ అంటే 5 ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. ఇది 1వ సోపానం. తర్వాత ఏ స్క్వేర్, ఇప్పుడు జాగ్రత్త గమనించినట్లయితే ఏ స్క్వేర్ అనేది 5 యొక్క గుణిజంగా కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ ఏమని రాయొచ్చు మనం, ఏ స్క్వేర్ ను 5 భాగిస్తుంది కాబట్టి ఏ అనే దాన్ని కూడా 5 భాగిస్తుంది. మరి ఎప్పుడైతే ఈ వాక్యం వచ్చిందో మనం దీన్ని ఏ విధంగా రాయొచ్చు, ఏ అనేది 5 ఇంటూ సిగా ఉన్నట్టుగా భావించుకోవచ్చు. సి అనేది ఒక పూర్ణ సంఖ్య కదా. ఇప్పుడు ఏ అనేది 5cగా మనం ఇక్కడ ప్రతిక్షేపించాం 1లో, అప్పుడేమవుతుంది 5 ఇంటూ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ బదులు 5c రాసినట్లయితే 5c హోల్ స్క్వేర్. దట్ ఎంప్లాయిస్ 5b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25c స్క్వేర్. అంటే బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5c స్క్వేర్. దీని నుంచి బి అనేది ఇప్పుడు బి స్క్వేర్ 5 యొక్క గుణిజంగా ఉంది కాబట్టి మనం ఏమని రాయొచ్చు, మనం బి స్క్వేర్ ను 5 భాగిస్తుంది కాబట్టి బి అనే దాన్ని కూడా 5 భాగిస్తుంది. ఇది 3వ సోపానం. ఇప్పుడు 2, 3 గమనించండి. మరి 2, 3 గమనించినప్పుడు ఏమొస్తుంది, ఇక్కడ
5 ఉమ్మడి కారణాంకంగా ఏబీలకు ఉన్నట్టుగా కనిపిస్తుంది. కానీ ఇది వాస్తవానికి విరుద్ధం. ఎందుకంటే ఏబీలు పరస్పర ప్రధాన సంఖ్యలని తీసుకున్నాం. మరి ఇక్కడ పరస్పర ప్రధాన సంఖ్యలు తీసుకున్నప్పుడు మరి ఇక్కడేమో 5 ఉమ్మడి కారణాంకం అనేటువంటి విధానంలో వస్తుంది. కాబట్టి 2 మరియు 3 నుండి ఏబీలకు 5 సామాన్య కారణాంకం. కానీ ఇది మరి పరస్పర ప్రధాన సంఖ్యలకి విరుద్ధంగా ఉంది కాబట్టి దాని నుంచి మనము ఏమని రాస్తున్నామంటే ఏ మరియు బీలు పరస్పర ప్రధాన సంఖ్యలని తీసుకున్న అంశంలో ఇది విరుద్ధం. అందువలన √5 అకర్ణీయ సంఖ్య అని ప్రతిపాదించినది తప్పు. దీని నుండి √5 కరణీయ సంఖ్య అని చెప్పవచ్చు. అప్పుడు ఉదాహరణ చూడండి. 3 × √2 కరణీయ సంఖ్య అని చూపుము. ఇక్కడ కొద్దిగా మనకి లేక స్వరూపం మారింది. ఎట్లా అంటే ముందు ఒక పూర్ణాంకం వచ్చింది. ఎట్లా చూడండి, అదే పద్ధతి 3 × √2 అకర్ణీయ సంఖ్య అనుకుందాం. ఇక్కడ ఏ మరియు బీలు పరస్పర ప్రధాన సంఖ్యలే b ≠ 0 అయ్యే విధంగా 3 × √2 a/b అగును. ఇప్పుడు 3 తీసురండి. √2 7 ఉంటుంది, a/3b. ఇక్కడ 3 a bలు పూర్ణ సంఖ్యలు కాబట్టి a/3b అనేది ఇది ఏమవుతుంది? అకరణీయ సంఖ్య అవుతుంది. ఇందులో పైన పూర్ణ సంఖ్య, కింద కూడా పూర్ణ సంఖ్య, మరి ఒకదాని కింద ఒకటి ఉన్నప్పుడు అది ఏ రూపం? అది p/q రూపంలో ఉన్నట్టు. p/q రూపంలో ఉన్నప్పుడు అది ఏమవుతుంది? అకరణీయ సంఖ్య. మరి ఇది అకరణీయ సంఖ్య అంటే మరి √2 అనేది ఒక అకరణీయ సంఖ్యకి సమానంగా ఉందంటే అర్థం ఏంటి? √2 కూడా అకరణీయ సంఖ్య. కానీ అది అకరణీయ సంఖ్యనా? కాదు. ఎందుకంటే మనం ఇంతకుముందు మనం నిరూపించాం. ఏమని? √2 అనేది కరణీయ సంఖ్య అని నిరూపించాం కదా. కాబట్టి ఇది వాస్తవానికి ఇది విరుద్ధం. కాబట్టి √2 కరణీయ సంఖ్యను వాస్తవం నాకు ఇది విరుద్ధం. ఇట్లా మరి ఎందుకు వచ్చింది విరుద్ధం అంటే మనం మొట్టమొదటి అనుకున్నటువంటి వాక్యం తప్పు అన్నమాట. అంటే మనం ప్రతిపాదించినది తప్పు. కాబట్టి 3 × √2 అకరణీయ సంఖ్యను ప్రతిపాదించినది తప్పు. దీని నుండి 3 × √2 కరణీయ సంఖ్య అని చెప్పవచ్చు. తర్వాత మనం 1లో 1వ బిట్ చూడండి. 1/√2 కరణీయ సంఖ్య అని చూపం. మరి యథావిధంగానే మనము 1/√2 అకరణీయ సంఖ్య అనుకున్నాం. ఏ మరియు బీలు పరస్పర ప్రధాన సంఖ్యలే b ≠ 0 అయ్యే విధంగా 1/√2 a/b అగును. ఇప్పుడు అటు ఇటు మార్పు చేయండి. అప్పుడు ఏమవుతుంది అంటే √2 b/a. అంటే √2 ఇటు తెచ్చేసేసి తీసుకెళ్ళామనుకో, అప్పుడేమవుతుంది b/a. లేదు ఇంకో పద్ధతి, ఇట్లా భిన్నం మార్చావనుకో, √2/1 అని రాసావనుకో, ఇది కూడా మార్చాలి b/a. అవునా? ఇప్పుడు ఇరువైపులా వర్గం చేసినప్పుడు ఏమవుతుంది? √2² b/a². కాబట్టి √2² అంటే 2 b²/a². a² ని ఎడమ వైపుకి మనం తరలించినప్పుడు ఏమవుతుంది? 2 × a² b². మరి 2 × a² అన్నప్పుడు b² అనేది 2 యొక్క గుణిజంగా కనిపిస్తుంది. అంటే b² ను 2 భాగిస్తుంది. అంటే b ను 2 భాగిస్తుంది. ఇది సోపానం 2. ఇప్పుడైతే ఈ విధంగా రాశాము, ఈ వాక్యం ద్వారా మనం ఏమని రాయొచ్చు? b అనేది 2 × c గా ఉన్నట్టుగా మనం భావించవచ్చు. అట్లా ఉన్నప్పుడు మరి b అనేది 2c అనేటువంటి విలువ మనము 1 ప్రతిక్షేపించామనుకో, అప్పుడు ఏమవుతుంది? 2 × a² 2 × c². అంటే 2a² 4 × c². 2 దీనిలో 2 సార్లు పోతుంది. అంటే a² 2 c². మళ్ళీ ఇక్కడ ఏం తెలుస్తుంది? a² అనేది 2 యొక్క గుణిజంగా కనిపిస్తుంది. అంటే a² ను 2 భాగిస్తుంది. అంటే a అనేది 2 చేత భాగింపబడుతుంది. అదే ఇక్కడ రాశాం. ఇది సోపానం 3. ఇప్పుడు 2, 3 పరిశీలించండి. b అనేది
దాన్ని 2 భాగిస్తుంది. ఏ అనేది కూడా 2తో భాగింపబడుతుంది. అంటే రెండిటికి కూడా ఉమ్మడి కారణాంకం 2 ఉన్నట్టుగా కనిపిస్తుంది. కానీ మొదటి వాక్యం చూసినట్లయితే ఏ మరియు బిలు పరస్పర ప్రధాన సంఖ్యలు. అంటే వేరే సంఖ్యలు ఏవి కూడా కారణాంకాలుగా ఉండవు, లేదంటే వేరే సంఖ్యల చేత ఉమ్మడిగా మనకి భాగింపబడదు. అవునా? కాబట్టి ఇక్కడ 2 మరియు 3 నుండి ఏ బిలుకు 2 సామాన్య కారణాంకంగా ఉన్నట్టుగా ఏ మరియు బిలు పరస్పర ప్రధాన సంఖ్యలను తీసుకున్న అంశం నాకు ఇది విరుద్ధం. అందువలన 1/√2 అకరణీయ సంఖ్య అని ప్రతిపాదించినది తప్పు. అంటే ఎప్పుడైతే తప్పు అవుతుందో అకరణీయ సంఖ్య కాదు, అప్పుడేమనుకోవచ్చు మనం, అది కరణీయ సంఖ్య. కాబట్టి 1/√2 కరణీయ సంఖ్య అని చెప్పవచ్చు. మరి దీన్ని మరి ఇంకొక పద్ధతిలో కూడా మనం చేయొచ్చు. ఇంకో పద్ధతి ఎట్లాగా, ఇట్లా మార్క్ చేసాం, √2 b/a. ఇక్కడ b/a వచ్చిన తర్వాత మనం ఇక్కడ వర్గం చేయడంతా లేకోకుండా ఇక్కడే మనం ఇక్కడి నుంచి మనం నిరూపించవచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు b అనేది పూర్ణాంకం, a అనేది కూడా పూర్ణ సంఖ్య. ఇక్కడ b/2 పూర్ణ సంఖ్యలు కాబట్టి ఇది ఏంటిది, అకరణీయ సంఖ్య. ఎప్పుడైతే ఇది అకరణీయ సంఖ్య మనం ఏమని చెప్పవచ్చు, √2 అనేది అకరణీయ సంఖ్య. కానీ ఇది వాస్తవానికి ఇది విరుద్ధం కదా. ఇక్కడ b/a ఒక అకరణీయ సంఖ్య, అంటే √2 అకరణీయ సంఖ్య. కానీ √2 కరణీయ సంఖ్యను వాస్తవానికి ఇది విరుద్ధం. కాబట్టి 1/√2 అకరణీయ సంఖ్యను ప్రతిపాదించినది తప్పు. దీని నుండి 1/√2 కరణీయ సంఖ్య అని చెప్పొచ్చు. అంటే ఇది సంక్షిప్తంగా మనం ఎట్లయినా చేసుకోవచ్చు. ఇది రెండో పద్ధతి. కానీ ఇక్కడ మనకి స్టెప్స్ అనేవి తగ్గిపోతాయి కాబట్టి ఇది మనం ఈ విధానంలో మనం చేసుకున్నట్లయితే బాగుంటుంది. మరి ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి అంతకుముందు భావన తెలియనట్టుగా √2 అనేది కరణీయ సంఖ్య అని తెలియనట్టుగా మనకి చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసరికి మేము √2 కరణీయ సంఖ్య అని తెలిసినట్టుగా మనం ఇక్కడ తీసుకొని ఇది చేయటం జరుగుతుంది. ఈ భేదం మీరు గమనించాలి. అప్పుడు మనం 1లో 2వ బిట్ చూడండి, √3 + √5 కరణీయ సంఖ్య అని చూపం. యథావిధిగా మనం ఇప్పుడు దీని అనుకుంటాం, మనం అంటే అకరణీయ సంఖ్య అని అనుకున్నాం. √3 + √5 అకరణీయ సంఖ్య. a మరియు b పరస్పర ప్రధాన సంఖ్యలే b ≠ 0 అయ్యే విధంగా √3 + √5 a/b అవుతుంది. దీన్ని రెండిట్లో మనం ఒకదాన్ని కుడివైపుకి తరలిద్దాం. మరి దేన్ని తరలిద్దామంటే √3ని తరలిద్దాం. √3ని తరలించినట్లయితే ఏమవుతుంది, √5 a/b - √3. ఇప్పుడు దీనికి ఇరువైపులా వర్గం చేసామనుకో, అప్పుడేమవుతుంది అంటే √5² a/b - √3². దీని నుంచి √5² అంటే 5 అవుతుంది. ఇదేమో x - y² రూపంలో ఉంది, అంటే x² - 2xy + y² రూపంలో మనం ఇక్కడ విస్తరణ రూపం రాసినప్పుడు ఎట్లా ఉంటుందంటే a²/b² - 2 a/b √3 ప్లస్ √3² √3² ఎంత 3. ఇక్కడ దీని నుంచి మనం జాగ్రత్తగా పరిశీలన చేసేసి √3 ఉన్నటువంటి పదాన్ని ఎడమ వైపుకి, ఇక్కడ రూట్ లేదు కాబట్టి ఇది కుడివైపుకి మనం తరలించినట్లయితే ఎట్లా వస్తుందంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇది ప్లస్ అవుతుంది. ఇటువైపు వస్తే అంటే 2 a/b √3 a²/b² ప్లస్ 3, ఇది 5 ఇచ్చినట్లయితే -5 అవుతుంది. మరి దీనిలో మనకి 3 - 5 -2 అవుతుంది కదా. కాబట్టి 2 a/b √3 a/a²/b² -2. దీని నుంచి 2 a/b √3 ఇక్కడ మనం కాసా గట్టి మనం కొద్దిగా మార్క్ చేసినట్లయితే a² - 2b²/b². దీని నుంచి మనం 2ab తరలించినట్లయితే √3 a² - 2b²/b². ఇక్కడ ఇంటూ
చూసేసరికి లవమేమో హారంగా మారుతుంది, హారమేమో లవంగా మారుతుంది. అంటే బి అనేది ఇక్కడ ఉంది కాబట్టి పైకి వస్తుంది, b/2a. ఒక బి ఇక్కడ కుట్టుకుపోతుంది, అంటే చివరి ఏం వెళ్తుందంటే √3 = a² - 2b²/2ab ఉంటుంది. అవునా? ఇప్పుడు ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే అక్కడ 2 అనేది పూర్ణ సంఖ్య, ఏ బీలు రెండు కూడా పూర్ణ సంఖ్యలు. అవునా? కాబట్టి అప్పుడు ఏమవుతుంది, a² - 2b²/2ab అనేది అకరణీయ సంఖ్య అవుతుంది. ఇప్పుడు ఇది అకరణీయ సంఖ్య అవుతుందో √3 కూడా అకరణీయ సంఖ్య. కాబట్టి చూడండి, మరి a² - 2b²/2ab అకరణీయ సంఖ్య అవుతుంది. కాబట్టి √3 అకరణీయ సంఖ్య గుణం. కానీ ఇది సరికి √3 అకరణీయ సంఖ్యనా వాస్తవంగా కాదు. కాబట్టి √3 కరణీయ సంఖ్య అను వాస్తవంకు విరుద్ధం. మరి ఇట్లా విరుద్ధం ఎందుకు వచ్చింది అంటే, మొట్టమొదట మనము కరణీయ సంఖ్య నిరూపించమంటే మనం అకరణీయ సంఖ్యను తీసుకున్నాం, అందువలన ఇది విరుద్ధంగా వచ్చింది. దాన్ని రాస్తున్నాం. అందువలన √3 + √5 అకరణీయ సంఖ్య అని ప్రతిపాదించినది తప్పు. ఎప్పుడైతే తప్పు అవుతుందో మనకి ఏమవ్వాలి, √3 + √5 కరణీయ సంఖ్య అని చెప్పవచ్చు. ఇప్పుడు ఈ సమస్యనే మరి కొంతమంది ఇంకో పద్ధతుల్లో కూడా చేస్తూ ఉంటారు. రెండో పద్ధతి ఏంటంటే, మరి అకరణీయ సంఖ్య అన్నప్పుడు పూర్ణాంకాలు కానీ సహజ సంఖ్యలు అన్ని ఇవి కూడా అకరణీయ సంఖ్యలుగా మనం తీసుకోవచ్చు కదా. కాబట్టి దాన్ని ఆధారంగా చేసుకొని ఇక్కడ మనకి వర్కింగ్ పని ఎక్కువగా ఉంటుంది కాబట్టి భిన్న రూపంలో ఉన్నప్పుడు మనకి ఇక్కడ చేసేటువంటి పని లేదంటే సోపానాలు రాసే సోపానాలు క్లిష్టంగా ఉన్నాయి కాబట్టి దీన్ని సులభతరం చేయడం కోసం ఇక్కడ భిన్న రూపం కాకోకుండా మనము ఈ పూర్ణాంకంగా ఉండే రకంగా తీసుకుంటున్నాం. అట్లయినా చేయొచ్చు. ఎట్లా చూడండి ఒకసారి, √3 + √5 అకరణీయ సంఖ్య అనుకున్నాము. మరి అకరణీయ సంఖ్యను మరి అది ఏ అనుకుందాం. ఇక్కడ ఏ అనేది అకరణీయ సంఖ్య అయినప్పుడు √3 + √5 = a. ఇప్పుడు దీనిలో ఒకటి తరలించండి, √5 = a - √3. ఇక్కడ ఇరువైపులా వర్గం చేసినప్పుడు √5² = a - √3². దీని నుంచి 5 = a² - 2 × a × √3 + √3². దీని నుంచి ఇది తరలించినప్పుడు 2a √3 = a² + 3 - 5. దీని నుంచి √3 = a² - 2/2a. మరి ఇక్కడ a2 అనేవి అకరణీయ సంఖ్యలుగా మనం తీసుకుంటాం కాబట్టి మొత్తం మీద a² - 2/2a అనేది మనం అకరణీయ సంఖ్యగా తీసుకోవచ్చు. ఎప్పుడైతే ఇది అకరణీయ సంఖ్య అవుతుందో √3 కూడా అకరణీయ సంఖ్య అవుతుంది. కానీ ఇది వాస్తవానికి కాదు, అవే రాస్తున్నాం ఇక్కడ. √3 అకరణీయ సంఖ్య, కానీ √3 కరణీయ సంఖ్య అను వాస్తవమునకు విరుద్ధం. అందువలన √3 + √5 అకరణీయ సంఖ్య అని ప్రతిపాదించినది తప్పు. దీని నుండి √3 + √5 కరణీయ సంఖ్య అని చెప్పవచ్చు. ఈ విధంగా మనము కొద్దిగా ఈ రాత పని తగ్గించడం కోసం, క్లిష్టంగా ఉంది కాబట్టి దీన్ని తగ్గించడం కోసం ఏం చేస్తున్నామంటే, ఇక్కడ a/b భిన్న రూపంలో లేకోకుండా ఇక్కడ ఉట్టి a మాత్రమే తీసుకుంటున్నాం. ఈ విధంగా తీసుకోవటం వలన కొద్దిగా రాత పని అనేది సులభం అవుతుంది. కానీ ఈ పద్ధతి మనకి అచ్చు పుస్తకంలో ఉండదు, టెక్స్ట్ బుక్ లో ఉండదు. టెక్స్ట్ బుక్ లో ఉండేది ఏంటంటే మామూలుగా a/b రూపంలో ఉండి తీసుకోవటమే ఉంటుంది. కానీ ఇదే సరైన పద్ధతి. ఎందుకంటే మనం అకరణీయ సంఖ్య మరి నిర్వచించమన్నప్పుడు మనం ఏమని చెప్తాం, మనం
పి బై క్యూ రూపంలో ఉండి క్యూ నాట్ ఈక్వల్ టు 0 అయ్యే విధంగా ఉన్నటువంటి సంఖ్యల్ని మనము అకరణీయ సంఖ్యలు అని పిలుస్తాం. మరి పి బై క్యూ రూపంలో ఉన్న వాటిని అకరణీయ సంఖ్య అంటున్నాం కాబట్టి మన అకరణీయ సంఖ్య అన్నప్పుడు మనం ఏ బై బి ఈ రూపంలోనే తీసుకోవాలి. ఇట్లా తీసుకోకూడదు. ఏంటంటే ఇవన్నీ కూడా ప్రత్యేక పరిస్థితుల్లో మనం అకరణీయ సంఖ్య అని నిరూపిస్తున్నాం, అవునా? కాబట్టి టెక్స్ట్ బుక్ లో ఉన్న పద్ధతి అయితే మొదటి పద్ధతి. అయితే కొన్ని సందర్భాల్లో ఈ విధంగా కూడా కొంతమంది నిరూపిస్తున్నారు కాబట్టి మీ దృష్టిలో తేవడం కోసం ఈ పద్ధతి మీకు చెప్పడం జరుగుతుంది, అవునా? ఇదే విధానంలో ఇట్లా రెండు పద్ధతుల్లో కూడా నేను ప్రతి సమస్యని మరి ఇక్కడ చేసి చూపించడం జరుగుతుంది. అయితే ఒకదాన్ని నేను వివరిస్తాను, రెండవది మాత్రం మీరు పరిశీలన చేసుకోండి, ఓకేనా? ఒకటిలో మూడో బిట్ చూడండి. 6 + √2 కరణీయ సంఖ్య అని చూపు. యథావిధంగానే 6 + √2 అకరణీయ సంఖ్య అనుకున్నాము. ఏ మరియు బిలు పరస్పర ప్రధాన సంఖ్యలే బి నాట్ ఈక్వల్ టు 0 అయ్యే విధంగా ఎట్లా రాయొచ్చు? 6 + √2 = a బై బి అవుతుంది. దీనిలో ఇప్పుడు 6 తరలించండి కుడి వైపుకి, అప్పుడేమవుతుంది? √2 = a బై బి మైనస్ 6 అంటే √2 a మైనస్ 6b బై బి. అంటే ఇక్కడ మనం రూపం మార్చినప్పుడు ఈ విధంగా కాసా గట్టి చేసినప్పుడు ఇట్లా వస్తుంది. ఇప్పుడు దీనిలో ఏ, 6, బి అనేవి పూర్ణ సంఖ్యలు కాబట్టి ఇదేమవుతుంది? ఇది అకరణీయ సంఖ్య అవుతుంది. ఇప్పుడు ఇది అకరణీయ సంఖ్య అవుతుందో √2 కూడా అకరణీయ సంఖ్య, కానీ ఇది వాస్తవానికి విరుద్ధం. ఎందుకంటే √2 అనేది కరణీయ సంఖ్య కదా, కాబట్టి మనం ప్రతిపాదించింది తప్పు. ఏమని ప్రతిపాదించాం? 6 + √2 అకరణీయ సంఖ్య అని ప్రతిపాదించినది తప్పు. దీని నుంచి 6 + √2 కరణీయ సంఖ్య అని చెప్పవచ్చు, ఓకేనా? అప్పుడు దీన్నే మనం ఇప్పుడు ఏ బై బి కాకోకుండా మనం ఏ రూపంలో ఈ విధంగా రెండో పద్ధతిలో ఇక్కడ చేయటం జరిగింది. ఇది మీరు పరిశీలన చేయండి. ఎక్కువ మరి వివరణ అనేది ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు జస్ట్ మీకు ఈజీగా అర్థమవుతుంది. తర్వాత దానికి వెళ్దాం. ఒకటిలో ఐదో బిట్ 3 + 2√5 కరణీయ సంఖ్య అని చూపుతుంది. మరి దీన్ని అకరణీయ సంఖ్య అనుకుంటాం. 3 + 2√5 అకరణీయ సంఖ్య అనుకున్నాము. ఇక్కడ దీనిలో ఏ మరియు బిలు పరస్పర ప్రధాన సంఖ్యలే బి నాట్ ఈక్వల్ టు 0 అయ్యే విధంగా 3 + 2√5 = a బై బి. ఇప్పుడు 3 ఇటు తీసిరండి, అప్పుడేమవుతుంది? 2√5 = a బై బి మైనస్ 3. దీని నుంచి 2√5 = a మైనస్ 3b బై బి, అవునా? తర్వాత 2 ఇటు తరలించినట్లయితే ఇది ఇక్కడ హెచ్చవేస్తాం కదా, ఇది సరిగ్గా భాగాహారం అవుతుంది. అంటే √5 = a బై a మైనస్ 3b బై 2b. మరి దీనిలో a అనేది 2, 3, b ఇవి పూర్ణ సంఖ్యలు. ఇప్పుడే పూర్ణ సంఖ్యలు ఇక్కడ మనకి పి బై క్యూ రూపంలో ఉన్నాయి కాబట్టి ఇది ఎట్లా రాయొచ్చు అంటే ఇది అకరణీయ సంఖ్యగా మనం భావించవచ్చు. a మైనస్ 3b బై 2b అనేది అకరణీయ సంఖ్య. ఇప్పుడు ఇది అకరణీయ సంఖ్య అవుతుందో √5 కూడా అకరణీయ సంఖ్య. కానీ మనం ఇంతకుముందు మనం ఏమని నిరూపించాం? √5 అనేది కరణీయ సంఖ్య అన్నాం. అంటే √5 అనేది కరణీయ సంఖ్య అనేది వాస్తవం. ఈ వాస్తవానికి ఇక్కడ విరుద్ధంగా వచ్చింది కాబట్టి ఇది √5 కరణీయ సంఖ్య అను వాస్తవంకు విరుద్ధం. కాబట్టి మనం ప్రతిపాదించింది 3 + 2√5 అకరణీయ సంఖ్య అని ప్రతిపాదించినది తప్పు. దీని నుండి 3 + 2√5 కరణీయ సంఖ్య అని చెప్పవచ్చు. ఇప్పుడు దీన్ని మరి రెండో పద్ధతిలో ఇక్కడ మరి చేయటం జరిగింది. అంటే భిన్న రూపం కాకోకుండా ఏ అని తీసుకొని చేయటం జరిగింది. 3 + 2√5 = a. మరి దాని మరి √5 అన్నప్పుడు a మైనస్ 3 బై 2. మరి వెంటనే ఇక్కడ వచ్చేసరికి ఇది అకరణీయ సంఖ్య, అంటే √5 అకరణీయ సంఖ్య, ఇది విరుద్ధం, వాస్తవానికి విరుద్ధం కాబట్టి మనం ప్రతిపాదించిన తప్పు. దీని నుంచి మనం కరణీయ సంఖ్య అని చెప్పవచ్చు. ఇది రెండో పద్ధతి కాబట్టి ఇది చేసినా ఏం పర్వాలేదు,
కానీ మొదటి పద్ధతి ఏమో అచ్చు పుస్తకం ఆధారంగా చేసుకుని ఈ పద్ధతిలో చెప్పడం జరుగుతుంది. ఇది సరికేనేమో మనము వేరే సంఖ్యల్ని అంటే సహజ సంఖ్యల్ని అలాగే పూర్ణ సంఖ్యల్ని ఇవి కూడా అకరణీయ సంఖ్యలు అనేటువంటి భావన మనం తీసుకుంటూ ఇక్కడ భిన్నరూపం లేకోకుండా చేయటం జరిగింది. ఇది గమనించాలి. ఇప్పుడు మనం రెండో లెక్క చూద్దాం. పీక్యూలు ప్రధానాంకాలైతే రూట్ పి ప్లస్ రూట్ క్యూ అను ఒక కరణీయ సంఖ్య అని నిరూపించండి. అంటే పీక్యూలు ప్రధాన సంఖ్యలు అయినప్పుడు లేదా ప్రధానాంకాలైనప్పుడు వాటి యొక్క వర్గమూలం రూట్ పి ప్లస్ రూట్ క్యూ అది కరణీయ సంఖ్య అని నిరూపించాలండి. ఇక్కడ మామూలుగానే మీరు మరి ఇంతకుముందు లెక్కలు ఏ విధంగా అయితే మనం నిరూపించాం అదే విధంగా వెళ్ళటమే. రూట్ పి ప్లస్ రూట్ క్యూ అనేది అకరణీయ సంఖ్య అనుకున్నాము. ఇప్పుడు అకరణీయ సంఖ్య ఎట్లా ఉంటుంది? ఏ బై బి రూపంలో ఉంటుంది. ఇక్కడ రూట్ పి ప్లస్ రూట్ క్యూ ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి అగును. అవునా? రెండిట్లో ఒకదాన్ని కూడా తరలించండి. అంటే రూట్ క్యూ ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి మైనస్ రూట్ పి. ఇరువైపులా వర్గం చేసినప్పుడు ఏమవుతుంది? రూట్ క్యూ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి మైనస్ రూట్ పి హోల్ స్క్వేర్. అవునా? అన్నప్పుడు ఇది క్యూ ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఏ బై బి ఇంటూ రూట్ పి ప్లస్ రూట్ పి హోల్ స్క్వేర్. ఇప్పుడు ఇది ఎడం వైపు తరలించినప్పుడు ఇది ధనాత్మకంగా మారుతుంది. అంటే 2 ఇంటూ ఏ బై బి ఇంటూ రూట్ పి ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ ప్లస్ పి మైనస్ క్యూ. ఆ తర్వాత మనము దీన్ని కొంచెం మార్పు చేసి అంటే కాసా గట్టి సూక్ష్మ రూపంలో రాసి ఆ తర్వాత మనం ఈ రెండు ఏ బై బి అని కుడివైపు తరలించినప్పుడు మరి ఏ విధంగా మారుతుందో చూడండి. రూట్ పి ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ పి ఇంటూ బి స్క్వేర్ మైనస్ క్యూ ఇంటూ బి స్క్వేర్ బై బి స్క్వేర్ ఇంటూ బి బై 2a. ఒక బి కుట్టుపోతే అవుతుంది రూట్ పి ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ పిబి స్క్వేర్ మైనస్ క్యూబి స్క్వేర్ బై 2ab అని వస్తుంది. మరి దీనిలో ఏ బి పి క్యూ రెండు అనేవి అన్ని కూడా ప్రధాన సంఖ్యలు. మరి ప్రధాన సంఖ్యలు అయినప్పుడు మరి వాటి వలన ఏర్పడినటువంటి పి బై క్యూ రూపంలో ఉన్నటువంటివి భిన్నముగా ఉన్నది ఏమవుతుంది? అకరణీయ సంఖ్య అవుతుంది. ఎప్పుడైతే అకరణీయ సంఖ్య రూట్ పి అనేది కూడా అకరణీయ సంఖ్య. మరి రూట్ పి అనేది అకరణీయ సంఖ్య అన్నప్పుడు అది వాస్తవమేనా? కాదు. ఎందుకంటే రూట్ పి అనేది కరణీయ సంఖ్య. ఎందుకు కరణీయ సంఖ్య? ఒకసారి గమనించండి. ఇప్పుడు రూట్ 2 ఉంది. 2 అనేది ప్రధాన సంఖ్య. మరి రూట్ 2 అన్నప్పుడు అది కరణీయ సంఖ్య. 5 ప్రధాన సంఖ్య. రూట్ 5 కరణీయ సంఖ్య. అంటే ప్రధాన సంఖ్యలు ఏది తీసుకున్నప్పటికీ కూడా వాటి యొక్క వర్గమూలం ఏమవుతుందంటే అది కరణీయ సంఖ్య అవుతుంది. అట్లాగే ఇక్కడ పి అనేది మనకి ప్రధాన సంఖ్య అంటున్నాడు. క్యూ అనేది కూడా ప్రధాన సంఖ్య. మరి వాటి యొక్క వర్గమూలం సరికి ఏమవ్వాలి? తప్పనిసరిగా కరణీయ సంఖ్య అవ్వాలి కదా. కాబట్టి రూట్ పి కరణీయ సంఖ్య. ఇది రూట్ పి కరణీయ సంఖ్య అనుదానికి వాస్తవానికి ఇది విరుద్ధం. అందువలన రూట్ పి ప్లస్ రూట్ క్యూ అకరణీయ సంఖ్య అని ప్రతిపాదించినది తప్పు. దీని నుండి రూట్ పి ప్లస్ రూట్ క్యూ కరణీయ సంఖ్య అని చెప్పవచ్చు. ఇప్పుడు దీనిని నేను మరి రెండో పద్ధతిలో ఇక్కడ చేయటం జరిగింది. రెండో పద్ధతి ఏంటి? ఏ బై బి బదులు ఏ అని తీసుకొని చేయడం జరిగింది. మరి రూట్ పి ప్లస్ రూట్ క్యూ ఈజ్ ఈక్వల్ టు ఏ అయినట్లయితే అప్పుడేమవుతుంది? రూట్ క్యూ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ రూట్ పి. ఇక మిగిలిన స్టెప్స్ అన్ని అంతే సేమ్ మామూలే. కాకపోతే ఏంటంటే ఇక్కడ భిన్న రూపం లేకోకుండా ఇక్కడ మనకి ఉంటుంది కదా. రూట్ క్యూ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ రూట్ పి హోల్ స్క్వేర్. అంటే క్యూ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఏ ఇంటూ రూట్ పి ప్లస్ పి. దీని నుంచి మనకి చిట్ట వస్తుందంటే రూట్ పి ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ పి మైనస్ క్యూ బై 2a. ఇది అకరణీయ సంఖ్య. అంటే రూట్ పి అనేది అకరణీయ సంఖ్య. అవునా? కాబట్టి ఇక్కడ ఒక ప్రధాన సంఖ్య యొక్క వర్గమూలం అది ఎప్పటికి కూడా కరణీయ సంఖ్య అవుతుంది.
కనుగొనేసరికి మనకి ఏమని వస్తుంది ఇక్కడ రూట్ పి అనేది అకరణీయ సంఖ్య అని వస్తుంది. ఇది వాస్తవానికి విరుద్ధం. కాబట్టి రూట్ పి ప్లస్ రూట్ క్యూ అకరణీయ సంఖ్య అని ప్రతిపాదించినది తప్పు. దీని నుండి రూట్ పి ప్లస్ రూట్ క్యూ కరణీయ సంఖ్య అని చెప్పవచ్చు. ఈ విధంగా మనము కరణీయ సంఖ్యలు మీద సమస్యలు సాధన విధానం ఈ విధంగా ఉంటుంది. అంటే నిరూపించటం, చూపించటం. అవునా? ఏదన్నా ఒక సంఖ్య ఇచ్చినప్పుడు దాన్ని కరణీయ సంఖ్యగా చూపించమన్నప్పుడు, దాన్ని నిరూపించమన్నప్పుడు మనం ఏం చేస్తామంటే అకరణీయ సంఖ్యగా మనం తీసుకొని అంతకుముందు మనకు తెలిసినటువంటి అంశాలను ఆధారంగా చేసుకొని మనం రాసుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు చిట్ట చివరికి అది మనకు తెలిసినటువంటి నిర్వచనాలకి, తెలిసిన భావాలకి విరుద్ధంగా వస్తుంది. ఆ విధంగా విరుద్ధంగా రావటానికి కారణం ఏమై ఉంటుంది అంటే మొదటిగా మనం ప్రతిపాదించినది అది తప్పు, ఇట్లా తీసుకోవటం వల్లనే ఇది వచ్చింది అని మనం కంక్లూజన్గా వస్తాం. కాబట్టి వెంటనే ఏం చేస్తామంటే అది మనం ప్రతిపాదించింది సరి చేస్తాం, అంటే కరణీయ సంఖ్యగా తీసుకోవడం జరుగుతుంది.